ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। ఈనాటి వినియోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం। ఈరోజు మనం రామానుజాచార్య చరిత్ర ఆఖరి ఎపిసోడ్ మనం చర్చించబోతున్నాం। దీంతో రామానుజ చరిత్ర అయిపోబోతుంది। సో మనం ఇది వారం కురేషులు శ్రీరంగానికి వెనక రావడం, ఆయనకి మందిర ప్రవేశం లేకుండా చేయడం అని చర్చించాం। తర్వాత కులతుంగుడు కూడా మరణించాడు। ఆ విషయం రామానుజాచార్యుల వారి కూడా తెలిసిన తర్వాత రామానుజాచార్యుల వారు తిరుపతి వెళ్ళి గోవిందదాస్ స్వామిని ప్రతిష్ఠించి మళ్ళీ వెనక్కి వస్తున్నారు। ఈలోపు ఇక్కడ కురేషుకి ప్రవేశం మళ్ళీ పునరుద్ధారం జరిగింది, పునఃప్రవేశం జరిగింది దానికి। అంచేత కురేషు మందిరంకి వెళ్తూ రామానుజాచార్యుల వారి విరహంలో ఆయన సేవలు చేసుకుంటూ ఉంటున్నాడు। సేవలు చేయడం అంటే నీళ్ళు జరుగుతూ అవన్నీ కడగడం అని। అలా ఒకసారి ఆయన నీళ్ళు జరుగుతూ ఉంటుంటే తదీయ శేఖరులు అని చెప్పి ఒక చాలా నైష్ఠిక భక్తుడు ప్లస్ చాలా విద్వాంసుడు, పాండిత్యం అన్ని రకాల్లో ఆయన నిష్ణాతుడు, ఆయన వస్తాడు। కురేషు తెలియక నీళ్ళు వేస్తాడు, అవి ఆయన మీద పడతాయి। వెంటనే ఆయన కోపం వచ్చి, ఒక మూర్ఖుడా నీకు కళ్ళు కనబడవు ఏంటంటే అని అరుస్తాడు। అంటే కురేషు అంత వినయంగా, అవును స్వామి, కళ్ళు కనబడవు, అందుండు కదా, అందుకు తిరిగేశాను, తప్పేపి క్షమించని చెప్పి కాళ్ళు పట్టుకుంటాడు। పట్టుకున్న సరే ఇంకా ఇది లేదు, మూర్ఖుడు అది చెప్పి, ఇంకా నీకు బుద్ధి లేదు, గుడ్డోడు అయితే ఇంట్లో ఒక మూల కూర్చోవాలి, ఇలా చేస్తావా అలా చేస్తా చెప్పి తిట్టి వెళ్ళిపోతాడు।
ఈయన కురేష్ ఒక మాట అనుకున్న తనను తాను నిందించుకుంటాడు. మూర్ఖుని నేను అది చేసి చేసిన సేవ కూడా సరి చేయను. తనను తాను నిందించుకుంటుంటాడు. క్షమించమని అన్ని అడుగుతున్నా సరే ఆయన తదీయ శేఖర్ల వారు క్షమించకుండా తిడుతూ ఉంటారు. అయితే ఇది అయిపోయిన తర్వాత కొన్ని కాలక్రమాన అది దైవ నిర్ణయం ఏటో ఒక నెలల టైంలో ఆయన తన శరీరం విడిచిపెడతాడు. తదీయ శేఖర్లు. విడిచిపెట్టగానే యమదూతలొచ్చి ఆయన యమలోకానికి తీసుకెళ్తారు. తీసుకొస్తే యమరాజు ఆశ్చర్యపోతాడు. తన భటులను తిడతాడు. "ఏయ్! వైష్ణవుని తీసుకొచ్చారేంటి మీరు? ఇతను పరమ వైష్ణవుడు. ఈయన యమలోకానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏంటి తప్పు చేశారు. వెళ్లి విడిచిపెట్టి రండి" అని చెప్తాడు. వాళ్ళు భయపడిపోతారు. వెంటనే ఈ తదీయ శేఖర్లు అసలు ఏమి యమరాజువయ్యా నువ్వు? ధర్మం, నీతి లేకుండా నాలాంటోడిని యమలోకానికి తీసుకొచ్చావు. నరకానికి తీసుకొచ్చావు అని చెప్పి ఆయన మీద ఎగురుతుంటాడు. అప్పుడు యమరాజు అంటాడు, "దీనికొక కారణం ఉంది స్వామి. మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మీరు కురైషుల వారికి అపరాధం చేశారు. అటువంటి భక్తులకు మీరు చేసిన అపరాధం వల్ల మీరు ఈరోజు రావాల్సొచ్చింది." అనగానే ఆయనకు అమ్మో! కురేష్ ఇంత గొప్పవాడా అని చెప్పి వెంటనే నేను వెనక్కి వెళ్లి ఆయన క్షమాపణ అడుగుతానని చెప్పి, అంచేత మీరు ఈ నరకలోకం నుంచి బయటికెళ్ళి పడిపోవాలంటే మీరు తక్షణం మీకు అవకాశం ఇస్తున్నాను. మీరెళ్లి కురేష్ వాళ్ళకి క్షమాపణ అడగండి అని చెప్తారు. అంటే అలాగే చెప్పి ఆయన పరిగెట్టుకుని ఆత్మ పరిగెట్టుకుని మళ్ళీ వెనక్కొస్తది. వచ్చేటప్పటికి అప్పటికే దహన సంస్కారం చేసేస్తారు ఆయన శరీరానికి. అంచేత మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించడం అవ్వదు. ఇంకేం చేయాలి? ఎలాగా అని చెప్పి అనుకుంటుంటాడు. ఆలోచిస్తుంటే అక్కడ ఏదో ఒక శరీరం తీసుకొని చెప్పి చూస్తే అక్కడ ఒక చనిపోయిన పావురం ఉంటే, ఆ పావురంలోకి ఆ శరీరంలోకి ప్రవేశించి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతదా? ఎప్పుడు క్షమాపణ అడుగుతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన అక్కడ ఉంటాడు. ఈలోపు రామానుజాచార్యుల వారు మళ్ళీ తిరిగి వస్తారు. 12 సంవత్సరాలు ఆయన ఈ అజ్ఞాతవాసంలో ఉంటారు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఏమో శ్రీరంగానికి వస్తారు. ఖురేష్‌ని కలుస్తారు. ఖురేష్‌ని కలిసిన తర్వాత ఖురేష్ యొక్క ఆ అంధత్వాన్ని చూసి ఆయన రామాచార్యుల వారు హృదయం చలించిపోద్ది. ఎందుకంటే తన కోసం ఆయన తన నేత్రాలను ఇచ్చేసారన్న విషయం తెలిసి ఇంకా కన్నీటి మున్నీరుగా బాధపడుతుంటారు ఏడుస్తూ. ఖురేష్ కూడా తన విరహం ఎన్ని రోజులు రామానుజాచార్యుల వారిని కలవలేకపోయిన విరహంతోటి ఆయన ఆ ఆనందంలో ఆయన కూడా ఏడుస్తుంటారు. ఇద్దరు ఏడుస్తుంటారు. అది చూసి భక్తులందరూ గురు శిష్యుల మధ్య ఉన్న ప్రేమానుబంధాలకి మేము ఎటువంటి యూనో ఈ సంబంధ బాంధవ్యాలు చూడడం మా అదృష్టం. మేము భగవంతుడిని చూడాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళ దర్శనం, వీళ్ళ యొక్క వ్యవహారాలు చూస్తే చాలు మా జీవితం ధన్యమైపోయిందని వాళ్ళందరూ జయకారాలు కొడతారు ఇంతకి. ఈ విధంగా ఆయన ఆహ్, రామానుజాచార్యుల వారు మొట్టమొదటిసారిగా 12 సంవత్సరాల తర్వాత రంగనాథ మందిరంకెళ్తున్నారు. కురేషు ఒక పక్క, రెండో పక్క మురళి అంటాను. అదే వాళ్ళిద్దరుని తీసుకొని వెళ్తున్నారు. కురేష్ ఇలాగా మందిరంలో ప్రవేశించగానే ఒక పక్షి వచ్చి తన కాళ్ళ మీద పడుతుంది. కురేష్ కాళ్ళ మీద పడదు. అయ్యయ్యో! పాపం కృష్ణుడు ఇది పాపం కాళ్ళ మీద పడిపోయింది అని చెప్పి పక్కకెళ్ళిపోతుంటారు. అది వచ్చేసిన కాలు మీదకే రాస్తుంటది. ఇదేంటిది ఇది నేను పాపం చాలా మంది జీవుల్ని కాళ్ళతో తాకకూడదు అని చెప్పి ఆయన పక్కకెళ్తుంటాడు. అదంతా రామానుజాచార్యుల వారు చూస్తుంటారు. చూసి నవ్వుతుంటారు రామానుజాచార్యుల వారు. కురేష్ ఆందోళన పడిపోతుంటాడు. ఏంటి ఇది నేను నా కాలుతో తాకాల్సొస్తుంది. క్షమించమని చెప్పి నేనేం చేయాలి? ఏదో పక్కన తీసి పెట్టేయని చెప్పి దూరం వెళ్తుంటాడు. అప్పుడు రామానుజాచార్యుల వారు సురేష్‌ని అంటారు. "సురేషా! ఇది మామూలు పావురం కాదు. హ్మ్.
ఈ పావురం ఎవరు కాదు, తదే శేఖర్ల వారు తాను చేసిన అపరాధానికి క్షమాపణ అడగడానికి పావురం రూపంలో వచ్చారు. అంచేత నువ్వు ఆశీర్వదించి ఆయనకి ఈ శరీరం నుంచి మోక్షాన్ని ప్రసాదించని చెప్పి రామానుజాచార్యులు చెప్తారు. చెప్తే దానికి ఆయన ఆ పావురాన్ని తీసుకొని చేతి మీద చేసి మోక్ష ఆయన ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించగానే వెంటనే వైకుంఠ విమానం వచ్చి అది శేఖర్ల వారిని వైకుంఠానికి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ విధంగా రామానుజాచార్యులు ఆయన తన ఏ జీవిలో ఏమున్నదో కూడా చూడగలిగారు. ఇంకా అక్కడ అయిన తర్వాత కురేషుని చూసిన ప్రతిసారి రామానుజాచార్యుల వారికి దుఃఖం ఆగడం లేదు. ఎందుకంటే అరే నా కోసం ఏం చేశారని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంటారు. అందుకని చెప్తారు, ఇలా కాదు, మనకి వరదరాజ స్వామి అంటే వరాలు ఎవరండి ఆయన రాజు లాంటి వాడు. అంచేత వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళి నీ దృష్టి కోసం ప్రార్థిస్తాం పద అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి పద ఇద్దరు ప్రార్థిద్దాం, నువ్వు దృష్టి రావాలని ప్రార్థించు అని చెప్తారు. ఇద్దరు వెళ్తారు, రామానుజాచార్యులు కురేష్ ఇద్దరు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. వరదరాజ స్వామి స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత ప్రార్థించుకున్నప్పుడు ఈయన అంటాడు, కురేష్ అంటాడు, స్వామి నాలూరాన్ అనే ఆయన వ్యక్తే కులతుంగడికి సలహా ఇచ్చింది మంత్రిగా ఉండి, నువ్వు ఇంతమందిని మార్చే బదులు రామానుజాచార్యుని ఒక్కరిని మారుస్తే మొత్తం అందరూ శివభక్తులు అయిపోతారు అని చెప్పి ఆ సలహా మీదకి ఆయన రామానుజాచార్యుల వారిని బంధించడానికి వచ్చాడు. దాని కారణంగా ఈయన అంధుడైపోయాడు. ఇదంతా ఆ నాలూరాన్ అన్న వ్యక్తి యొక్క సలహా మీద జరిగింది. ఒక విధంగా ఆయన కారణం. అంచేత ఈయన వెళ్ళి తన దృష్టి కావాలని ప్రార్థించకుండా వెళ్ళి ప్రార్థిస్తాడు. ఎవరంటే ఆ నాలూరాన్ని క్షమించండి అంటే తనకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు వచ్చేస్తారు. రామానుజాచార్యుల వారు మళ్ళీ కాంచీపురం వచ్చాక వెనక్కి వచ్చిన తర్వాత అడుగుతాడు, కురేష ఏం ప్రార్థించావు? ఏం ప్రార్థించాను? నాలుగురాన్ని క్షమించు ప్రార్థించాను. ఆశ్చర్యపోతారు. ఎవరు కారణంగా నువ్వు ఇస్తావో అటువంటి వ్యక్తిని నువ్వు క్షమించమని ప్రార్థించావా? నిజంగా నువ్వు నాకు శిష్యుడు కాదయ్యా, నువ్వు నా గురువు. నాకు ఇటువంటి ఎన్నో నేర్పుతాను, నీ నుంచి ఎన్నో సుగుణాలను నేను నేర్చుకుంటున్నాను. ఎన్నో ఉత్తమమైన గుణాలను నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి ఆలింగనం చేసుకుని, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీలాంటి వాడు నాకు శిష్యులుగా దొరికాడు అని చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ ఆలింగనం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ శ్రీరంగం పంపిస్తాడు. మళ్ళీ ఈసారి నువ్వు వెళ్ళి నువ్వు నీ దృష్టి కోసం ప్రార్థించుకుని రావాల్సిందే. అది ఆయనకి ఇష్టం లేదు సురేష్కి. అయినా సరే గురువు ఆజ్ఞని తిరస్కరించడం లేదు కాబట్టి మళ్ళీ వెళ్తుంటాడు. వెళ్తూ దారిలో ప్రార్థిస్తూ ఉంటాడు, స్వామి ఈ లోకాన్ని చూసి ఎంత చూడాలి, ఏం చూసినా ఆ కష్టాలు అవి చూడాల్సిందే. నాకెందుకు ఈ లోకాన్ని, ఈ భౌతిక జగత్తుని చూసే దృష్టి నాకెందుకు? నాకు నిన్ను నా స్వామి అయిన రామానుజాచార్యుల వారు చూడటం తప్ప ఇంకెవరిని చూడకూడదు. మీ ఇద్దరిని చూసే దృష్టిని మాత్రమే నాకు ప్రసాదించు అనుకుంటూ వేడుకుంటూ వెళ్తాడు. అంటే మనసులో అది కోరుకుంటాను, అదే కావాలి, ఇవన్నీ ఇదంతా నాకు అవసరం లేదు అనుకుంటూ వెళ్తుంటాడు. అక్కడ నేను వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళగానే వరదరాజ స్వామి ముందే చెప్పేస్తాడు, నీకు నన్ను నీ దైవం ఆరాధ దైవమైన రామానుజాచార్యుల వారిని చూసే దృష్టే కావాలి కదా, అదే నీకు ఇస్తాను అని చెప్తాడు.
అనగానే కురేష్ వెళ్ళి కాలు మీద పడిపోతాడు వరదరాజ స్వామి పాపం. ఎందుకంటే అప్పటికే చూడండి అన్నం ఆయన దృష్టి రావడం జరిగిపోతుంది. నువ్వు నా తండ్రివి, తండ్రికి తన బిడ్డకి ఏం కావాలన్న విషయం తెలుస్తుంది, అర్థం చేసుకుంటాడు. అలాగే నువ్వు నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుని దాన్నే తీర్చావు, నేను ధన్యుని తండ్రి అని చెప్పి కాళ్ళు నమస్కరించి మళ్ళీ ఆయనకి అన్ని రకాల పరిచర్యాలు చేసుకొని వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళీ రామాచార్య అడుగుతాడు, కురేష ఏం అడిగా ఉంటాడు, దృష్టి వచ్చిందా? వచ్చిందంటాడు. ఏం ప్రార్థించావంటే చెప్తాడు అనమాట. నిన్ను పెరుమాళ్ళని, మీ పెరుమాళ్ళని, నా పెరుమాళ్ళని తప్ప ఎవరిని చూడడానికి చూసే దృష్టి లేకుండా దృష్టి పెరుమాళ్ చెప్పి అడిగాను అంటాడు. అంటే మీ పెరుమాళ్ళు వరదరాజ స్వామి, నా పెరుమాళ్ మీరు చేత మీ ఇద్దరిని చూసే దృష్టిగా మాట్లాడు. అప్పుడు అన్ని రంగనాథ్ దగ్గర తీసుకెళ్తాడు, చెప్తాడు రంగనాథ్ ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏం చేశాడని అడిగితే అవును చెప్తాడు. అని చెప్పి ఆనందం దృష్టి వచ్చింది, ఆనందపడి అప్పుడు కూడా ఏమి గురుభక్తి, మా ఇద్దరిని తప్ప ఇంకా ఎవరిని చూడకూడదన్న ఇది ఉంది అని చెప్పి మళ్ళీ ఆయన చాలా లోపల రామానుజాచార్యులు వారు ఆనందిస్తుంటారు. తర్వాత కురేషు ఇంకా రంగనాథ స్వామిని ప్రార్థిస్తూ ఉంటాడు, నన్ను తీసుకెళ్ళిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి. రంగనాథ్ అంటే అంత తొందర దేనికి అయ్యా ఇప్పుడు అంటే, లేదు ఇంకా ఎన్ని రోజులు ఈ జగత్తులో నేను కష్టపడాలి, పడింది చాలు, పర్మిషన్ నాకు ఇంకా నువ్వు ఇక్కడ రామానుజాచార్యులు వారు ఉన్నారు కదా, ఉండగా నువ్వెందుకు తొందరపడుతున్నావు అంటే, అందుకనే తొందరపడుతున్నాను. ఆయన ఉంటుండగానే ఆయన పాద కమలాల్ని నా శిరస్సు నా శిరస్సు ఆయన పాద కమలాల మీద శిరస్సు పెట్టి ఈ శరీరం విడిచిపెట్టాలనుకుంటున్నాను, అదే నా కోరిక అంటాడు. అనగానే రంగనాథ స్వామి ఇంకేమనలేక చూద్దాం వెళ్ళిరా అని చెప్తాడు. ఆ విషయం రామానుజాచార్యులు తెలిసిపోద్ది. అంటే పూజాల ద్వారా గార్లెట్ పంపించి తన అనుమతిని సమ్మతిని తెలియపరుస్తాడు. ఆ విషయం రామానుజాచార్యులు తెలిసి రామానుజాచార్యులు వెంటనే పిలుస్తారు. పిలిచి ఏమిటో ఏవేవో కోరుకుంటున్నావట, ఏవేవో చేస్తున్నావట, ఏది విశేషం ఏంటి అంటాడు. ఏముంది స్వామి, ఇలా కోరుకున్నాను, ఇలాగా అని ధైర్యం చెప్పేస్తాడు. ఇది కోరుకున్నది కాకుండా కోరుకున్నాను చెప్పి ఇంత ధైర్యంగా చెప్తున్నావు, అసలు ఆ కోరుకునే ముందు నన్ను అడగాలని కూడా నీకు లేదా, నా పర్మిషన్ తీసుకొని పడలేదా, అడగకుండా నా పర్మిషన్ తీసుకొని నన్ను వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వు ఇవన్నీ కోరుకుంటున్నావు అంటే అప్పుడు అంటాడు, శిష్యుడిగా ముందుగా వెళ్ళి గురువుకి అన్ని రకాల సదుపాయాలు చేసి ఆహ్వానించడం అనేది మన ఆనవాయితీ. అంచేత నేను కూడా అక్కడికి వెళ్ళి మీకు అన్ని అరేంజ్మెంట్ చేసి మీకు స్వాగతం చెప్పడానికి ముందు వెళ్ళాలి కదా స్వామి, అందుకని మీకు కోరుకుంటున్నాను. అది బాగానే ఉంది, కానీ నన్ను గురువుగా పర్మిషన్ తీసుకోవాలని తెలియదు అంటాడు. అనగానే తల దించుకుంటాడు. దించుకుని అంటే అలాగే ఆ విధంగానే ఆయన కొన్ని రోజులు వెళ్ళిపోతాడు. అది స్టోరీ మనకి. సో ఈ విధంగా కురేషులు వైకుంఠానికి వెళ్ళిపోతారు. అంటే అది వెళ్ళే విధానం ఉంది, మనం టైం అంటే లాస్ట్ చెప్తాం. మళ్ళీ కురేషులు ఏ విధంగా వెనక్కి వెళ్ళారంటే మనకు రామానుజాచార్యుల వారిని మనం చెప్పుకోవాలి కాబట్టి. సో అక్కడి నుంచి రామానుజాచార్యుల వారు ఒకసారి గోదాదేవి రాసిన తిరుప్పవాయి పాసురాలు చదువుతూ ఉంటారు. అందులో ఒక పాసురం వస్తుంది. ఆ పాసురంలో మొదలకు దగ్గరలో ఉన్న తిలిమాలిరుం సోలై మల, ఆ పేరు మాకు చాలా కష్టమైన పేరు, కానీ మధురై దగ్గర అక్కడ ఒక దివ్య దేశం ఉంది. ఆ దివ్య దేశంలో ఉన్న స్వామి పేరు సుందరబాహు స్వామి. ఆ సుందరబాహు స్వామి, ఆ పెరుమాళకి ఈమె ప్రార్థిస్తూ ఉంటారు. ఎవరు? ఆండాళ్, గోదాదేవి. ఏమనంటే,
నీకు నేను 100 కుండలతోటి పాయసాన్ని సమర్పించుకోవాలనుకుంటున్నాను. మరి నువ్వొచ్చి ఎప్పుడు నన్ను స్వీకరిస్తావో అని. రామానుజాచార్యుల వాళ్ళు ఆ పాఠశాల చదువుతూ టక్కున అక్కడికొచ్చి ఆగిపోతారే. అమ్మవారు అలా కోరుకున్నారే. కానీ ఏనాడు కూడా జరగలేదు. ఆమె తల్లి ఆమె చేతుల మీద స్వామికి ఏ రోజు కూడా తినిపించలేకపోయారు. తినిపించకుండానే ఆమె వెళ్ళిపోయింది. అంచేత ఆమె కోరిక తీర్చాలని చెప్పి ఈయన అక్కడికెళ్తారు. ఎవరు రామానుజాచార్యులు వారు అక్కడికెళ్ళి అమ్మవారికి 100 కుండలతోటి పాయసాన్ని, 100 కుండలతో వెన్నని సమర్పిస్తారు. సమర్పించి అక్కడి నుంచి శ్రీవల్లిపుత్తూరు అనేది గోదాదేవి యొక్క జన్మస్థానం. శ్రీవల్లిపుత్తూరు వెళ్ళి గోదాదేవిని దర్శనం చేసుకుంటారు. చేసుకోగానే గోదాదేవి ఆయన్ని కోయిలన్న అని పిలుస్తుంది. కోవిల్ అంటే శ్రీరంగాన్ని కోవిల్ అని పిలుస్తారు తమిళ్. కోవిల్ అంటే కోవిల్లో నివసించేవాడు, అంటే శ్రీరంగ వాసి అని అర్థం. రెండో విధంగా కోవిల్ అన్న నువ్వు నాకు అన్న లాంటివాడు, శ్రీరంగంలో నివసించే అన్నవే అని. సో గోదాదేవి రామానుజాన్ని అన్న అని పిలుస్తుంది అన్నమాట. అందుకనే అక్కడి నుంచి రామానుజాచార్యుల వారికి ఇంకొక పేరు వచ్చింది, గోదాగ్రజుడు అని. అగ్రజుడు అంటే అన్న, గోదాదేవికి అన్న అని. సో ఆ విధంగా అక్కడి నుంచి ఆయన పేరు వచ్చింది. ఆమె ఎంతో నువ్వు మా కోరికను చెల్లి కోరికను తీర్చిన అన్నది నువ్వు, అంచేత నీకు నేను చాలా చెప్పినా ఆమె ఇంకా సత్కరించి ఆ విధంగా పంపిస్తారు. సో ఈ విధంగా రామానుజాచార్యుల వారు గోదాదేవిని అక్కడ పూజించి మళ్ళీ వెనక్కి వస్తారు. అక్కడి నుంచి అక్కడ రామానుజాచార్యుడి ఒక శిష్యుడు ఉంటాడు. మర్చిపోయాను. దీనికి ముందు ఎప్పుడైతే కులత్తుంగుడు చనిపోయాడని చెప్పి తెలిసిందో, ఇంకా రామానుజాచార్యుల వారు తిరునారాయణపురం అంటే మేలుకొట్టాయి నుంచి వెనక్కి వచ్చారనుకుంటే ఆ విషయం తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 12 సంవత్సరాలు ఆయన సాంగత్యం పొందుతున్నారు. ఒకసారి వదిలేయాలంటే వాళ్ళందరూ కూడా ఇంకా ఒప్పుకోరు. చాలా బాధపడుతుంటారు, చేస్తుంటారు. ఇప్పుడు రామానుజాచార్యుల వారు వాళ్ళ బాధ చూసి అడుగుతారు. ఏమనంటే ఒక పని చేయండి అని చెప్పి ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తారు. రామానుజాచార్యుల విగ్రహం తయారు చేసి ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం చేసుకొని ఆ విగ్రహం ఎంతో తేజవంతం అయిపోతుంది. దీన్ని మీరు ప్రతిష్ఠించి దీంట్లో మీరు నన్ను చూసుకోవచ్చు. ఈ విగ్రహానికి నాకు అంతరం లేదని చెప్పి వస్తారు. సో ఆ విధంగా అక్కడ చెప్పేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ రామానుజాచార్యుల వారికి ఒక ఒడుగనంబి అని చెప్పి ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు ఎంతంటే రామానుజాచార్యుడే ఆయనకు లోకం. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లోకం ఆయనకి ఇంకా. సో ఒకసారి రంగనాథ స్వామి ఊరేగింపుకి వచ్చిన ప్రతిసారి కూడా రామానుజాచార్యుల వారు రంగనాథ స్వామిని చూస్తూ వెనక్కి నడుస్తుండేవారు. దానికి 2 కారణాలు. ఒకటంటే రామానుజాచార్యులు ఆయన రంగనాథ స్వామి చూడాలని ఒకటి, రెండోది స్వామికి వీపు చూపించుకోవడం, వేగభాగం చూపించుకోవడం ఉద్దేశంతో. కానీ ఈ అడుగు నంబి రామానుజాచార్యుల వారిని చూస్తున్నాడు చెప్పు. అంటే వెనకాల స్వామి వాడు రామానుజులు అక్కడ ఉంటే రామానుజులు చూస్తున్నాడు శివారు. అందరూ వచ్చారు. అదేంటి నువ్వు స్వామివారికి వెనక వీపు చూపిస్తున్నావు, వెనక భాగం చూపిస్తున్నావు, పక్క నుంచి నిలబడు, సరిగ్గా నిలబడు అని చెప్పి అని అనేవాడు. నాకు పెరుమాళు రామానుజాచార్యులు, ఆయన లేని ఒక క్షణం నేను ఉండలేను.
ఆయన చూడండి నా శ్వాస ఆగిపోతుంది. ఆయన దర్శనమే నా ప్రాణం. అంచేత నేను నడవలేను. అవసరం మీ స్వామిని తిరగమని చెప్పండి అని చెప్తాను. ఆ విధంగా అనేటప్పటికీ అది రామాంచంలో చాలా ఆనందిస్తారు స్వామి భక్తికి. సో మరోసారి అలాగే రామానుజాచార్యుల వారికి పాలు కాస్తున్నారు. పాలు కాస్తుంటే అదే సమయంలో మళ్ళీ రంగనాథ స్వామి ఊరేగింపుగా వస్తున్నారు. వస్తుంటే అందరూ దర్శనం చేసుకుంటున్నారు. రామానుజాచార్యుల వారు చూస్తారు. చూసి వడుగునంబి లేడు, పిలిపించుకుందండి లోపల చెప్తారు. చెప్తుంటే శిష్యులు పరిగెట్టుకుని వెళ్తారు. వెళ్ళి వడుగునంబి తొందరగా బయటికి రా, స్వామివారు వస్తున్నారు, ఏం చేస్తున్నారు దర్శనం చేసుకో అని చెప్పి. ఈయన మాత్రం కదలకుండా అక్కడ నిలబడి అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా అలా చెప్పి మళ్ళీ వస్తారు. మళ్ళీ రాళ్ళ తొందరగా వెళ్ళిపోతున్నారండి, కదలండి. అరే రావయ్యా, స్వామివారు వెళ్ళిపోతున్నారు. మీ స్వామివారిని చూసుకుంటే మా స్వామివారి పాలు ఎవరు కాస్తారు, ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నారు? నాకు మా స్వామివారి పాలే ముఖ్యం అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. అందుకనే నేను కదలడం లేదు. ఇది అయ్యే వరకు నేను నాన్న చెప్తారు. అది రామానుజాచార్యులు తెలుసు. రామానుజాచార్యుల వారు ఆయన యొక్క గురు భక్తికి చాలా ఆనందిస్తారు. మరోసారి రామానుజాచార్యులతో పాటు ఈయన ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో ఒకసారి కావేరి నదిని దాటాల్సి వస్తుంది. దాటాల్సి వచ్చినప్పుడు రామానుజాచార్యుల వారు కూడా ఆయన యొక్క గురువు గారైన యమునాచార్యులు, ఆయన మహాపూర్ణ వీళ్ళ విగ్రహాలు ప్లస్ రామానుజాచార్యుల మరి వాళ్ళ విగ్రహాలు, ఆయన యొక్క పెరాఫెర్నీలు అవన్నీ ఉండేవి. అది పట్టుకుని ఉండేవాడు. అలాగే ఈయన వడుగునంబి రామానుజాచార్యుల వారిని ఒక విగ్రహం, పూజ సామాగ్రి అవి కూడా ఒక మూటలో ఉండేవి, 2 మూటలు ఉండేవి. అయితే ఆయన ఎప్పుడు కూడా గురువు గారి యొక్క సామాన్లన్నీ తల మీద పెట్టుకునేవాడు. తన సామాన్లు భుజానికి తగిలించుకుని వెళ్తుండేవాడు. అదే ఒకసారి ఏమైనా కావేరి నది దాటవలసి వచ్చినప్పుడు కావేరి నదిలో నీటి మట్టం పెరిగి ఎక్కువ ఉండడం చేత కాస్తున్నప్పుడు ఎలాడబడుతున్న సంచి నీటి తగ్గిపోతుంది. అరే నీటి తగ్గుతుంది అని చెప్పి తీసి ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తాడు. ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఈ పైన మూట మీద పెడతాడు. ఆ మూట అది రామానుజాచార్యులు చూస్తారు. వడుగునంబి ఏం చేస్తున్నావు అంటాడు. ఏం చేశాను స్వామి అంటాడు. ఇది ఎంత అపరాధం, ఏం అపరాధం చేశాడు అంటాడు. కాదు, అపరాధం కాదేటయ్యా, నా సామాన్లు అంటే నువ్వు పూజించే నీ సామాన్లు అంటే నా విగ్రహం, నన్ను పూజించే పారాఫెర్నియా ఎవరి మీద పెట్టావు? స్వామివారి పైన, స్వామివారి పేరు దీని మీద పెట్టావు. నేను ఆడ మీద ఎలా కూర్చుంటాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు, ఏమంటాడు, మీ స్వామివారు తలవకూడదు కానీ మా స్వామివారు తలవాలా అని. మీకు మీ స్వామివారు ఎంత గొప్ప ఆయన పైన పెట్టాలనుకుంటున్నారో అలాగే నేను నా స్వామివారిని కూడా పైన పెట్టాలనుకుంటున్నాను. ఇందులో అపరాధం ఏమంటారు? ఈ విధంగా వడుగునంబి తన యొక్క గురుభక్తిని ప్రదర్శించుకుంటాడు. ఆ గురుభక్తికి ఆయన రామానుజాచార్యుల వారి అతి ప్రియ శిష్యుడు అయిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే రామానుజాచార్యుల వారు ఆ వడుగునంబి తీసుకెళ్తుంటారు. అయితే రామానుజాచార్యుల వారికి ఒక అలవాటు ఉండేది. ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసిన తర్వాత తిలకం పెట్టుకునేవాడు. అన్ని చోట్ల పెట్టుకున్న తర్వాత మిగిలిందంటే ఈ చేతిలో మిగిలిందాన్ని తెలిసి వడుగునంబికి తిలకం పెట్టేసేవాడు. ఒకసారి తిరుక్కురం అని చెప్పి తిరుక్కురం అనే ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఆ స్వామి దర్శనం చేసుకునే ముందు తిరుక్కురం గుడిలో ఉన్న స్వామికి, ఆ తిరుక్కురం నంబి ఆయన పేరు, స్వామి పేరు కూడా. ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి ముందు
కావేరి నదిలో స్నానం చేస్తాడు. స్నానం చేసి యథాతథంగా వచ్చి తిలకం పెట్టుకున్నాడు. మిగిలినప్పుడు వడుగు నంబి కాబట్టి వడుగా అని పేరు పెట్టి పిలుస్తుంటారు. కానీ రామానుజాచార్య వారు స్నానం చేస్తున్నారు అన్న విషయం తెలియక వడుగు నంబి ఏం చేస్తారంటే, ఆ స్వామి తయారయ్యి దర్శనంకి వెళ్ళే లోపు అక్కడ ఇక్కడ అన్ని వంట చేయాలి కాబట్టి ముందే దీన్ని దర్శనం చేసుకొచ్చేస్తాను, దర్శనంకి వెళ్ళిపోతారు ఈ వడుగు నంబి. ఇక్కడ రామానుజాచార్యుల వారు స్నానం చేసుకొచ్చి వడుగా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే మిగిలిన బొట్టు పెడదా ఉన్నాయి ఆయనకి. ఇది ఆ వడుగు నంబి వడుగా సారీ వడుగు అంటున్నాను, తిరుక్కురం నంబి అదే స్వామి వారు ఆయన వింటాడు. ఎప్పుడు ఈయన వింటున్నాడు, నేను లోకం అంతా ఈయనకి జైజీలు పడుతుంది, లోకం అంతా ఈయన శిష్యులు అవడానికి తహతలాడుతుంది, ఆ శిష్యుల్లో ఉన్న ఆనందం ఏంటో నేను కూడా పొందాలి, ఆ భాగ్యం నేను పొందాలని చెప్పి ఆయన వడుగు నంబి రూపంలో వచ్చేస్తాడు. వచ్చి నిలబడితే ఈయనేమో వడుగు నంబి అనుకొని బొట్టు పెట్టేస్తాడు. పెట్టేస్తే పెట్టించుకున్నాడు, వెళ్ళిపోయాడు. స్వామి వెళ్ళిపోయి మళ్ళీ మందిరం వెళ్ళిపోయాడు. ఈయన వస్తాడు నిజమైన వడుగు నంబి. వచ్చి నిలబడితే రామచంద్ర, అరే ఇప్పుడు నీకు బొట్టు పెట్టాను కదా, నీకు బొట్టు లేదైతే సరిగా అంటాడు. నాకెక్కడ పెట్టారు స్వామి, నేను ఇప్పుడే కదా వచ్చానంట. ఇప్పుడు రావడం ఏంటి, నీకు ఆల్రెడీ బొట్టు పెట్టాను కదా, మరి ఇంతగా వచ్చింది ఎవరు అని ఆలోచిస్తుంటే ఈలోపు పుజారులు వస్తారు. పుజారులు తలుపు చూసేసరికి అక్కడ బొట్టు సపరేట్ కొత్త బొట్టు కనపడుతుంది స్వామికి. వాళ్ళు వచ్చి రామానుజాచార్యుల వారికి చెప్తారు, ఏంటో ఈరోజు స్వామివారు కొత్త బొట్టు కనపడుతుంది, పచ్చిగా ఉంది, ఇంకా తడి కూడా ఆరలేదు అని. అప్పుడు అర్థం అవుతుంది రామానుజాచార్యులకి, నా కోసం ఇలా వచ్చారని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని నమస్కారం చేసి, స్వామి ఏమిటిది, ఏమిటి లేదా, నువ్వు వచ్చి చేయించుకోవడం ఏంటి అన్నట్టు అంటే, అప్పుడు అంటాడు స్వామి అంటాడు, రామానుచార్య నాకు అర్థం అవడం లేదు, నేను ఈ జీవుని ఉద్ధరించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తాను, ఎంతో జ్ఞానోపదేశం చేస్తున్నాను, అయినా సరే ఎవరు కూడా నన్ను పట్టించుకోరు, అందరూ నన్ను సామాన్యులుగా చూస్తారు, పెద్ద పట్టించుకోరు. నీకేంటయ్యా, నీ వెనకాల అందరూ ఇంతమంది గౌరవిస్తున్నారు, ఇంతమంది శిష్యులు అయిపోతున్నారు, నేను జయకారాలు పడుతున్నారు, ఏంటి రహస్యం, నేను ఇన్ని అవతారాలు ఎత్తి ఇన్ని కొట్టుకుంటున్నా సరే నన్ను పట్టించుకోవడం లేదు, నిన్ను మాత్రం అందరూ జయకారాలు పడుతున్నారు ఏంటి. దాని కూడా సీక్రెట్ ఉందంట. ఏంటో సీక్రెట్ ఉంది, అదొక ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పించవచ్చు, ఆ మంత్రం వల్ల వీళ్ళందరూ నాకు ఆకర్షిపోతున్నారు. అవునా, అదేదో నాకు కూడా చెప్పొచ్చు కదా అంటాడు. అంటే అప్పుడు అది ఇవ్వాలంటే గురు శిష్యులుగా ఉండాలి, ఆ సంబంధం ఉన్నప్పుడే ఇవ్వగలంటాడు. అంటే పరీక్షగా అయితే నువ్వు శిష్యులు అవ్వాలి అని రామాచార్య చెప్తున్నాను. దానికి వెంటనే స్వామి ఏం చేశారు, పుజారి చెప్పించి ఒక పెద్ద ఆసనం కింద ఒక చాప రెండు తెప్పిస్తాడు. చెప్పించి రామాచార్య వారిని ఆ ఆసనం కూర్చోబెడతాడు, కూర్చోని చెప్తారు. రామాచార్య కూర్చోగానే ఈయన వచ్చే చాపను కూర్చోబెడతాడు స్వామి. స్వామి అంటాడు, లేదయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు నాకు ఆ మంత్రాన్ని ఇవ్వమంటాడు. అంటే అప్పుడు ఆయన ద్విజాక్షర మంత్రం, అష్టాక్షర మంత్రం, ద్వైత మంత్రం, రెండు మంత్రాలు ఉపదేశం చేస్తాడు చెవులో. చేసి స్వామికి శ్రీ వైష్ణవ నంబి అని చెప్పి దీక్షిస్తాడు. సో ఆ విధంగా తిరుక్కురం నంబి శ్రీ వైష్ణవ నంబి అయిపోయాడు. సో ఆ విధంగా ఆయన శిష్యుడు అయిపోయాడు. ఈ విధంగా రామానుజాచార్యుల వారు ఎన్నో లీలలు చేశారు. తర్వాత ఒకసారి ఒక వైష్ణవ శ్రీ వైష్ణవ స్వామి ఒక ఆయన వచ్చి రామానుజాచార్యుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు, వైష్ణవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అడిగితే రామానుజాచార్యుల వారు దానికి సమాధానం చెప్పకుండా
ఆయన్ని తిరుమల నంబి వద్దకు పంపిస్తారు. తిరుమల నంబి అంటే యాక్చువల్‌గా ఒక విధంగా చూసుకుంటే ఆయన మామ. రామానుజాచార్యుల మేనమామ. తిరుపతిలో ఉండేవాడు. ఉంటాడు. సో, ఆయన దగ్గరికి పంపిస్తాడు. ఆయన్నెళ్లి అడుగు. ఆయన ఒక సలహా ఆయన నుంచి నువ్వు ఈ ఆన్సర్ పొందుతావు అని చెప్పి. ఆయన తిరుమల ఆయన అక్కడికెళ్తాడు. వెళ్తే తిరుమల నంబి అంటాడు వెంటనే, దీనికి ఆన్సర్ కావాలంటే నువ్వు నా దగ్గర 4 రోజులు ఉండాలయ్యా. నీకు సమయం ఉందా అని అడుగుతాడు. అంటే దానికే ఉంది స్వామి. మీరు అనుమతిస్తే నేను ఉండడానికి సిద్ధం అంటాడు. ఎందుకంటే 4 రోజులు ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్‌లో నువ్వు ఆ ఫెస్టివల్ అయ్యాక నేను నీకు దీన్ని ఉపదేశం చేస్తా అని చెప్తాడు. అని చెప్పి మొదటి రోజుని ఆయన సేవ అంతా చేయించుకుంటాడు. చేయించుకున్న తర్వాత ఆ గురుకులంలో ఉన్న పిల్లలతో పాటు కూర్చొని నువ్వు భోజనం చెయ్యి అని చెప్తాడు. ఈయన గురువుగారి ఆజ్ఞ అని చెప్పి భోజనం చేస్తాడు. రెండో రోజు ఏం చేస్తాడంటే అధ్యాపకులు అంటే టీచర్స్ అందరితోటి కూర్చోబెట్టి భోజనం చేయిస్తాడు. ఆ రోజు కూడా ఈరోజు నాకు అదృష్టం బాగుంది. అదృష్టం టీచర్ అందరితో అధ్యాపకులు అందరితోటి చేసే భాగ్యం కలిగిందని చెప్పి ఆనందపడతాడు. మూడో రోజు సాధువులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మతత్వ జ్ఞానులు వాళ్ళందరితో కూర్చొని వంచులో కూర్చోబెడతారు. ఇది నా సౌభాగ్యం, నా గురు కృప అనుకుని ఒక మాట మాట్లాడ్డా అన్ని లోపల అనుకుని ఆయన వాళ్ళతో పాటు స్నానం చేస్తారు. భోజనం చేసిన తర్వాత అక్కడ 4వ రోజునొచ్చి అడుగుతాడనమాట. గురువర్య 3 రోజులు ఫెస్టివల్ ఉందన్నారు అందుకని ఆగమన్నారు. ఈ రోజైనా మీకు సమయం ఉందా చేయడానికంటే? అంటే అప్పుడు ఉందయ్యా అంటాడు. ఏంటంటే అయితే చెప్పంటే చెప్తాడు. వైష్ణవుడు అన్నాడు కోడిలాగా, కొంగలాగా, ఉప్పులాగా, మరి నీలాగా ఉండాలంట. అని చెప్తే ఈయనకేం అర్థం అవ్వదు. ఇవేం కోడిలాగా, కొంగలాగా, ఉప్పులాగా, నీలాగా ఉండాలంటాడు. అని అడగడానికి మొహమాటం. ఉంచేది అర్థమైంది అనుకుని వచ్చేస్తాడు. వచ్చేసిన వెంటనే రామానుజాచార్యుల వారు అడుగుతారు. నువ్వు ఏమయ్యా ఎళ్ళావు కదా! ఏమైందన్నాడు. సమాధానం దొరికిందా? దొరికింది గానీ అది అర్థం అవ్వలేదంట. ఏం సమాధానం వచ్చింది? అంటే నేను అడిగితే చెప్పారు. కోడిలాగా, కొంగలాగా, ఉప్పులాగా, నీలాగా ఉండాలని చెప్పి. ఎంత బాగా చెప్పారంటాడు. ఏం చెప్పారు నాకేం అర్థం కాలేదు. అప్పుడు కూర్చోబెడతారు. చెప్పి కోడిలాగా అంటే కోడి ఏం చేస్తది? ఎంత చెత్త ఉన్నా సరే దానికి అవసరం లేనిదంతా కూడా కాళ్ళతో పక్కకు తోసేసి తనకేది కావాలో అదే స్వీకరిస్తది. అదే విధంగా వైష్ణవులు అన్నవారు తమోగుణ, రజోగుణ పదార్థాలన్నిటిని అంటే పదార్థాలు అంటే తిండి పదార్థాలని కాదు. దానికి సంబంధించిన విషయాలన్నిటిని పక్కకు తోసి సత్వగుణ విషయాలు మాత్రమే స్వీకరించాలి. వైష్ణవులు అన్నవాడు చేయాల్సిన పని అంటాడు. ఓహ్! మరి కొంగలాగా ఏంటంటాడు? కొంగలాగా అంటే కొంగ ఎప్పుడు తెల్లగా ఉంటది కాబట్టి వైష్ణవుడు తన వ్యవహారాల్లో తెల్లగా ఉండాలంటే ఎటువంటి కపటం లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. అది. అలాగే కొంగ తన ఆహారం కోసం అలా నిలబడి ఉంటాది. కొన్నిసార్లు నీటి మట్టం పెరుగుతుంటది, తగ్గుతుంటది. అయినా సరే అది కాదు. లేకపోతే నీరు అలా రావచ్చు. ఏదైనా కదలొచ్చు. పక్కన ఎవరైనా స్నానం చేస్తే ఇది కాదు. అటువంటి దేని వల్ల కూడా డిస్టర్బ్ అవ్వదు. అలాగే. అదే విధంగా వైష్ణవుడు కూడా తన జీవితంలో వచ్చిన కలతలకి తన భక్తిలో ఎటువంటి అలజడి తెచ్చుకోకూడదు. ఆందోళనకు గురవ్వకూడదు. ఇది ఉంటది. అంతేకాకుండా మూడోదేంటంటే కొంగ తను తిన్న తర్వాత తన పిల్లలకి కూడా మళ్ళీ వేటాడి తీసుకొనెళ్ళి తినిపిస్తది. అదే విధంగా
నిజమైన వైష్ణవుడు ఉన్నవాడు తన యొక్క ఉద్ధారణే కాకుండా లోకంలో ఉన్న వారందరినీ ఉద్ధరించాలని తపనలో ఉండాలి. ఇది వైష్ణవుల లక్షణం ఉంటుంది. చాలా అన్నమాట. మరి ఉప్పు లక్షణం ఏంటి? ఉప్పు ఏ రూపంలో ఉన్నా సరే అది తన స్వభావాన్ని కోల్పోదు. అంటే నీటిలో కరిగిపోయినా సరే ఉప్పుగానే ఉంటుంది. గడ్డ కట్టి ఉన్నా సరే ఉంటుంది. మెత్తగా ఉన్నా సరే ఉప్పుగానే ఉంటుంది. అలాగే విధంగా భగవంతుడు ఏ పరిస్థితుల్లో వైష్ణవుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా తన యొక్క దయా గుణాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని చెప్తారు. రెండోది, ఉప్పు లోపల బయట ఒకే విధంగా ఉంటుంది. లోపల బయట ఒకే రకంగా దాని రుచిపరంగా కానీ లేదంటే రంగు పరంగా కానీ. అదేవిధంగా వైష్ణవుడు కూడా లోపల బయట ఒకే విధంగా ఉండాలి. అంటే మనస వాచ కర్మణ ఒకే విధంగా ఉండాలి. ఏది మాట్లాడాడో అదే చేయాలి. ఆలోచన కూడా అదే ఉంటుంది. ఏది ఆలోచిస్తున్నాడో అదే మాట్లాడాలి, అదే ఆచరించాలి. ఆ మూడిట్లో ఒకటే ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. మూడోది, తను కలిసిన ప్రతి వస్తువులోని పదార్థం యొక్క రుచిని పెంచుతారు. అదేవిధంగా భక్తుడు తన యొక్క సాంగత్యం ద్వారా ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా వారి భక్తిని పెరగడానికి దోహదపడాలి. ఈ లక్షణాలు ఉండాలంట. అనగానే అది బాగానే ఉందండి. కానీ మరి నీలాగా అన్నారు, మరి నాలాగా ఏముందండి? అప్పుడు చెప్తాడు, నువ్వే చెప్పావు కదయ్యా. మొదటి రోజుని విద్యార్థులతో కూర్చోబెట్టాడు. రెండో రోజు టీచర్‌తో కూర్చోబెట్టాడు. మూడో రోజు పెద్ద పెద్ద వేదాంతులతో కూర్చోబెట్టాడు. 3 రోజులు కూడా నువ్వు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ప్రతిదానికి కూడా ఒక భగవంతుని కృప వల్ల నాకు ఇది దొరికిందన్న భగవంతుడు గురు కృప వల్లే నాకు ఈ భాగ్యం కలిగిందన్న భావనలో ఉన్నాం. మూడోది ఏంటంటే, ఆయన తినమన్నారు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటాది అన్న భావనలో ఉన్నాం. అంచేత పెద్దలు ఏదైనా నిర్ణయిస్తే ఏదో అంతర్గత అర్థం ఉంటాదన్న భావనలో ఉన్నాం. ఈ లక్షణాలు నీకున్నాయి కాబట్టి ఈ లక్షణాలు వైష్ణవుడికి ఉండాలి అని చెప్పి చెప్తారు. ఈ విధంగా వైష్ణవులకు ఉన్న లక్షణాల కోసం రామానుజాచార్యుల వారు వివరిస్తారు. ఇది అయిన తర్వాత ఇంకా రామానుజాచార్యుల వారు రంగనాథ స్వామి యొక్క శ్రీరంగ మందిర్ యొక్క బాధ్యతలన్నీ ఒక్కొక్కరికి అప్పచెప్తున్నారు. అందులో భాగంగా ఆయన కురేష్ యొక్క కుమారుడైన పరాశరుడిని తర్వాత ఆచార్యుడిగా అనౌన్స్ చేస్తాడు. ఇవన్నీ చూసి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తారు. అందులో 84 మంది మఠాధీశుల్ని, 4 మంది ఆచార్యులు ఎవరైతే వ్యాఖ్యానాలు రాయడానికి వాటికి నలుగురిని, ఇవన్నీ ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. అవన్నీ వింటూ భక్తుల ఆందోళన మొదలవుతుంది. రామానుజాచార్యుల వారు ఇలా చేస్తున్నారంటే త్వరలో ఆయన తన లీలల్ని సమాప్తం చేయబోతున్నారా ఏమిటి అని చెప్పి వాళ్ళలో ఆందోళన మొదలైంది. కానీ ఎవరు అడగలేకపోతున్నారు లోపల ధైర్యం చేసి. ఒకరోజు రామానుజాచార్యుల వారు డైరెక్ట్‌గా రంగనాథ స్వామి దగ్గరికెళ్ళి తనకింకా అప్పటికే రామానుజాచార్యుల వారికి 120 సంవత్సరాలు వచ్చేసాయి. అడుగుతాడు, ఇంక నాకు ఇక్కడి నుంచి సెలవు ఇప్పించు తండ్రి అని చెప్పి. అంటే అంత తొందర ఎందుకు, ఇప్పుడు ఇంకా ప్రచారం చేయొచ్చు కదా అంటాడు. ఇప్పటికే 120 సంవత్సరాలు నాకు. ఎందుకని ఎక్కువ ఉండడం ప్రకృతి నియమానికి తగదు. అంచేత నాకు సెలవు ఇప్పించంటే అలాగే అని చెప్పి
దానికి రంగనాథ స్వామి మళ్ళీ అంగీకరిస్తాడు. ఆ విషయం శిష్యులకి అందరికి తెలుస్తుంది. ఇంకంతే శిష్యులందరూ ఇంకా వాళ్ళందరూ ఇదైపోతారు. వెంటనే అందులో కానుడే అన్నానని చెప్పి ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన అడుగుతారు రామానుజాచార్యుల వారిని, మీరు మేలుకోట నుంచి వెనక్కి వస్తున్నప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని మర్చిపోకుండా ఉండడం కోసం మీరు విగ్రహం చేయించి ఇచ్చారు వాళ్ళకి. అదే విధంగా మాకు కూడా ఇస్తే మేము కూడా ఆ విగ్రహాన్ని విగ్రహం నుంచి బయటికి బయటపడతాం. సో దయచేసి మీరు కూడా మాకు ఆ విగ్రహాన్ని ఇవ్వండి అంటారు. రామాచార్యులు అది ఒప్పుకోపోతే ఇంకా అందరూ శిష్యులందరూ బలవంతం చేసేటప్పటికి ఏం చేయాలో తెలియక ఇంకా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు ఆయన 2 విగ్రహాలు చేయిస్తారు. ఒకటేమో శ్రీరంగంలోకి, ఒకటేమో శ్రీపెరుంబుదూరులో స్థాపించాడు. 2 విగ్రహాలు చేసి 2 విగ్రహాలని తన ఆలింగనంతో చేస్తాడు. అందులో ఒక విగ్రహాన్ని పెరుంబుదూరు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేస్తుంటారు. అక్కడ ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా అభిషేకం చేస్తుంటే ఇక్కడ శ్రీరంగంలో రామానుజాచార్యుల వారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆ నీళ్లు పడుతున్న ప్రతిసారి, అక్కడ నీళ్లు పడుతున్న అభిషేకం నీళ్లు పడుతున్న ప్రతిసారి ఇక్కడ ఈయనకు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కళ్ళు అన్ని ఎర్రగా అయిపోయాయి. సో ఈ విధంగా అక్కడ ఆ విధంగా ఆ విగ్రహానికి నాకు తేడా లేదన్న భావాన్ని ఆయన ప్రదర్శించారు. తర్వాత ఆ సమయంలో చాలా లాంగ్ సమయం అయిన తర్వాత దీనికి కాటుకు పెడతారు కళ్ళకి ప్రతిష్ఠించినప్పుడు. అంటే దాని పుల్లతోటి ఇలాగా దానికి ఈ పళ్ళుకి బాగా ఇబ్బంది అయ్యి కళ్ళ నీళ్ళు గట్టి కారిపోయి చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ చూసి చాలా బలహీనంగా అయిపోతారు. సో ఆ విధంగా రామానుజాచార్యుల వారు తన శిష్యులకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ విగ్రహానికి నాకు తేడా లేదని. అక్కడి నుంచి ఆ బలహీనత ఇంక మనం తేరుకోరు. సో వెంటనే కొన్ని రోజుల్లోనే మహాపూర్ణ గారి పాదుకలు తెప్పించుకొని ఆ పాదుకల మీద తన తల పెట్టుకొని యమునాచార్యుల వారిని స్మరిస్తూ రంగనాథ స్వామి వారి నోటితో స్తుతిస్తూ తన శరీరాన్ని విడిచిపోతారు. ఈ విధంగా ఆయన ఈ లోకం నుంచి బయటికి వెళ్ళారు. కానీ ఆయన విడిచిపెట్టిన శరీరం ఇప్పటికి కూడా శ్రీరంగంలో ఉంది. దాన్ని ఇప్పటికి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ సమాధి మందిరంలో రామానుజాచార్యుల శరీరాన్ని ఇప్పటికీ అలాగే వచ్చారు. ఇప్పటికీ అది పాడవకుండా 1000 సంవత్సరాల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల దగ్గర 1000 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. దాని వల్ల కూడా మనం శ్రీరంగం వెళ్ళినప్పుడు రామానుజాచార్యుల దేహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా రామానుజాచార్యుల వారు ముందు రామానుజాచార్యుల వారు కొన్ని ఉపదేశాలు కూడా చేస్తారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు ఎప్పుడైతే ఏది అభిషేకం అయిన తర్వాత బలహీనంగా అయిన తర్వాత అప్పటి నుంచి ఇంకా అప్పుడు వీళ్ళందరూ ఇదవుతుంటే వాళ్ళ కోసం కొన్ని ఉపదేశాలు చేస్తారు. అవి మనకు వస్తాయి కాబట్టి మనం కూడా చర్చిద్దాం వాటిని. నివృత్తులు అంటే చేయకూడనివి. అంటే విగ్రహాన్ని సాధారణ రాయిగా ఊహించుకోవడం. మనం చాలా మంది తెలుసు, పెద్ద వివరణ మనకు అవసరం ఉండదు. ఎవరైతే దాన్ని రాయి కదా అంటే ఎస్పెషల్లీ మనం దర్శనం చేసుకునేటప్పుడు ఉండదు. కానీ
సేవ చేసేటప్పుడు చాలా సార్లు ఇది చేస్తాం. విగ్రహాలు ఇప్పుడు ఏదో ఉందంటే విగ్రహం తీసి ఇలా పెట్టేస్తాం చేతితోటి. అది ఇప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే అది చాలా చేత మనం చాలా జాగ్రత్తగా పట్టుకొని విగ్రహాన్ని పెట్టాలి. రాయిగా మనం పరిగణించుకోవాలి. రెండోది గురువుని సామాన్య మానవుడిగా భావించకూడదు. గురువు కూడా మనలాగే ఆరోగ్య సుస్థి అవుతారు, అనారోగ్య పాలవుతారు. కొన్ని తప్పులు చెప్తుంటారు. లేదా కొన్ని అలా కనబడొచ్చు. అంచేత ఆయన మనం ఒకటే అన్న భావన మనలో ఉండకూడదు. అది అపరాధం. అటువంటి భావన మనం తొలగించుకోవాలి. మూడోది కులాధారంగా వయసును విభజించి గౌరవించుకోవడం. అంటే ఈయన ఈ కులం వాడు, ఆయన ఆ కులం వాడు, లేకపోతే ఇక్కడ వాడు, అక్కడ వాడు. దీని విధంగా ఒక వైష్ణవుడిని కులాధారంగా లేదంటే స్థాయి ధనికుడు, పేదవాడు అన్న భావంతోటి మనం గౌరవించడం మానాలి. చరణామృతం సాధారణ నీరుగా తీసుకుంటాం. ఈ చరణామృతం అనేది ఇక్కడ భగవంతుని చరణామృతం అవ్వచ్చు, లేదంటే గురు యొక్క పాదాలు కడిగిన చరణామృతం అవ్వచ్చు. దీన్ని సాధారణ నీరుగా తీసుకుంటే అది అపరాధం. ఇవి చేయకూడదు. తర్వాత దివ్య నామాన్ని సాధారణ ధ్వనిగా భావించడం. మనం ఇది మనలో చాలా మట్టుకు ఉంటుంది. ఒక లెవెల్, ఒక స్థాయి తర్వాత మనం అందుకనే మన నామాపరాధం ఎక్కువైపోతుంటాం. ఎందుకంటే మెకానికల్గా మనం చాటింగ్ చేసేస్తుంటాం. అది ఒక దివ్యమైన నామం అన్న భావన వల్ల పోతాం. అందుకే మన చాంటింగ్ తెల్లదర్థం అయిపోతుంది. మనం చేయలేం. ఇది ఒక అపరాధం. ఈ అపరాధాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి నరకానికి పోతారని చెప్పి, నరక ప్రాప్తం వస్తుందని చెప్పి అని చెప్తారు. రెండోది ప్రవృత్తులు అంటే చేయాల్సింది. భక్తుల ఆరాధన కన్నా భగవంతుల ఆరాధన కంటే గొప్పది. భక్తుల ఆరాధన భగవద్ ఆరాధన కంటే గొప్పది. అదే భక్తుల నింద భగవంతుడి నింద కంటే గొప్పది. అంటే ఎక్కువ, చాలా తీవ్రమైంది అని అర్థం. భగవంతుని మనం నిందిస్తే మళ్ళీ ఆయన యొక్క నామాన్ని జపించడం ద్వారా మనం ఆ నిందాపరాధం నుంచి బయటపడవచ్చు. లేదంటే భక్తుల యొక్క ఆశ్రయాన్ని పొందడం ద్వారా ఆ భగవంతుని నిందించిన అపరాధం నుంచి బయటపడవచ్చు. కానీ భక్తుని నిందిస్తే దానికి ముందే లేదు, ప్రాయశ్చిత్తమే లేదు. అంచేత భక్తుల నింద భగవంతుని కంటే తీవ్రమైనది. భక్తులకు శ్రీపాద్యం అంటే చరణామృతం. భగవంతుని యొక్క చరణామృతం కంటే గొప్పది. వీటిని అంటే భక్తుల ఆరాధన కానీ, భక్తులు గుణగానం చేయడం కానీ, భక్తులకు చరణామృతం కానీ మనం ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే పొందుతున్నాం. అంచేత దాన్ని మనం విరివిపరచుకోవడం. అంచేత దాన్ని పూజించి మనం భాగ్యులం అవుతాం. ఇవి కాకుండా కొన్ని ఆదేశాలు ఇచ్చారు, ప్రవృత్తులు చేయాల్సినవి. ఏంటంటే శ్రీ భాషను చదవమని చెప్పారు. అంటే ఆయన అది శ్రీ వైష్ణవ వాక్యం. మన దాంట్లో కూడా ప్రభుపాద వారి పుస్తకాలు చదవడం. అది చేయలేకపోయిన వాళ్ళు భగవద్ విషయంపై తిరువైముక్తి చేసిన భాష చదవండి. అంటే అది చదవడం, ఒకవేళ ప్రభుపాద వారి పుస్తకాలు చదవలేకపోతే మనం దానికి సంబంధించి వారి శిష్యులు ఏమైనా చిన్న పుస్తకాలు వస్తే అవి చదవాలి. చిన్న పుస్తకాలని మోస్ట్లీ చాలా మటుకు ప్రభుపాదుల వారికి వేరే వాళ్ళతో జరిగిన సంభాషణ అవన్నీ చదవండి. అవి కూడా చేయలేకపోతే మందిరంలో భగవత్ సేవలో నిమగ్నం అవ్వండి. అది కూడా చేయలేకపోతే తిరునారాయణపురం అంటే మేలుకొట్టెల నివాసం ఉండడం. మన దాంట్లో ధామంలో బృందావనం గారి మథుర నివాసం అనేది చాలా పవిత్రం అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మథుర నివాసం చేయడం అంటే ధామంలో ఉండడం. అది చేయకపోతే ద్వైమంత్రాన్ని ఎప్పుడు జపించడం. మన దాంట్లో హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండడం. ఇంట్లోనైనా అది మనం ధామంలో ఉండలేనప్పుడు ఇంట్లో కూర్చొని జపం చేయడం. ఒకవేళ అది కూడా చేయలేకపోతే
జపం కూడా చేయలేము, ధామం వెళ్ళలేము, మందిరంలో సేవ చేయలేము, పుస్తకాలు చదవలేము. అప్పుడు ఏం చేయాలంట? ఎవరికో ఒక భక్తుడికి మనం సేవ చేసి ఎలా చేయాలి? ఈయన నా మనిషి అనిపించుకుని సేవ చేయాలి. దాని ద్వారా అయినా మనం భగవద్ధామం వెళ్ళిపోతాం. అంచేత ఈ విధంగా ఇవి చేయాల్సినవి. ఈ విధంగా రామానుజాచార్యుల వారు వారి శిష్యులకి ఉపదేశాల్ని చెప్పారు. కొన్ని నివృత్తులు, కొన్ని ప్రవృత్తులు, కొన్ని ఈ విధంగా ఉపదేశాలు చేసి సరే అని విడిచిపెట్టారు. ఇక్కడితో టైం అయింది. అబ్బుదాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా దాంట్లో? ఎవరికి ప్రశ్న లేదు? ఓకే, లేకపోతే ఆపుదాం. శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీ రామానుజాచార్యకి జయ. జై. సో ఇది అయిన తర్వాత అక్కడి నుంచి మనం నెక్స్ట్ వీక్ నుంచి అదే థర్స్డే నుంచి నిత్యానంద ఐదేసి వస్తుంది కాబట్టి నిత్యానంద నీళ్ళు మనం చర్చించుకుంటాం. ఓకే, నెక్స్ట్ థర్స్డేస్, ఫ్రైడేస్, మండేస్ నిత్యానంద నీళ్ళు మన నిత్యానంద ఐదేసి వరకు. హరే కృష్ణ. దాని తర్వాత గవర్నమెంట్ చెప్తామని అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కల్పతరు